మేబీ స్పెట్స్ ఏమైనా వస్తాయేమో, నాకు చాలా భయం వేస్తుంది. ఆన్ ద బస్ గో. ఏం చేయాలి నీకు? థమ్స్అప్ తాగాలి, థమ్స్అప్ తాగాలి అని చెప్పేసి అనిపించేస్తుంది. ఒక హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యోసి. ఇప్పుడైతే నేను ఈవినింగ్ బ్లాగ్ నేను చేస్తాను. ఈవినింగ్ మొత్తం మేము ఎలా స్పెండ్ చేస్తాము, నేను, మా పాప, మా ఆయన, మా ముగ్గురుమే ఉంటాం అలా దెయ్యాలా ఇంట్లోనే. సో ఇప్పుడు మా ఈవినింగ్ అనేది ఎలా స్పెండ్ చేస్తాము అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ బ్లాగ్ లో. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వారంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడేమో ఏంటి ఓవర్ షేక్ చేస్తున్నానని చెప్పి అనుకోకండి, పాప్కార్న్ చేశానమాట. అది అయిపోయిన తర్వాత పైన లైట్గా కారం జల్లేసి షేక్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇంకేమో ఇది ఇడ్లీ రుబ్బు. మార్నింగ్ ఇడ్లీలు వేసాను, పొంగుతుంది కదా యాక్చువల్లీ రుబ్బు, కానీ ఈ చలికేమో పొంగలేదనమాట. సో కొంచెం బయటే ఉంచాను. ఇంకా మా ఆయనేమో మిక్సర్ అండ్ వెజ్ పఫ్స్ అలా తెచ్చారు. అంటే మా ఇంటికి ఒక ఇద్దరు గెస్ట్స్ వస్తున్నారనమాట, అండ్ వాళ్ళ కోసం అలాగే డ్రింక్ కూడా తెచ్చారు మా ఆయన. ఇంక రుబ్బేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మా పాపకేమో నువ్వు ఎవరి కూతురు అంటే నాన్న కూతురు అని చెప్తుంది. ఇంకా మా ఆయనేమో కెంగువ మూవీ వేశారు. అలానే పాప కోసం కొంచెం పాలు కలిపాను. ఏంటో కానీ అసలు మా పాప బొమ్మలు ఉంటే కానీ ఫుడ్ తినడానికి నచ్చదు, పాలు తాగడానికి నచ్చదు. తను తింటుంది అనేసి అంటే ఖచ్చితంగా కార్టూన్స్ ఉండాల్సిందే. ఇంకేమో నేను ఇక్కడ కొంచెం కాఫీ పెట్టుకున్నాను అనమాట. నాకు రాదు, అంటే వెరైటీస్లో చేస్తారు కదా, నాకు రాదు. నాకు వచ్చింది ఒకటే, పాల్లో వేసి మరిగించేయడమే. నాకు అదొకటే వచ్చు. ఇంకా చాలామంది వేరేగా కాఫీ పౌడర్ వేరేగా కొంచెం వాటర్లో కలిపేసి పాలు మరగబెట్టేసి అందులో వేసేసి ఇంకా రకరకాలు చేస్తారు కదా. ఇంకా అవేమి ఇంక నేను ట్రై చేయలేదు, నాకు రాలేదనమాట. నాకు ఇలానే ఇష్టం, నాకు ఇలాగే నచ్చుతుంది. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వస్తానని చెప్పేసి అన్నారు ఇంటికి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిపోతుంది, ఇంకా రాలేదు. అదే చూస్తున్నాను. ఒకవేళ వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత కుకింగ్ చేసుకుందామని చెప్పి చపాతీ చేస్తాను. కర్రీ ఆల్రెడీ ఉందన్నమాట. వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే, నాది నార్మల్గా జ్యువెలరీ మా ఫ్రెండ్ అడిగింది అనమాట. వాళ్ళ అక్క వాళ్ళ మ్యారేజ్ ఉంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ జ్యువెలరీ తీసుకొని వెళ్ళడానికి అని చెప్పేసి వస్తున్నారు వాళ్ళు. పుష్ప 2 మూవీకి వెళ్దామా? నేను రాను. మార్నింగ్ షో ఎప్పుడు తీసుకెళ్ళని చెప్పా కదా, ఫస్ట్ డే ఫస్ట్ షో. నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. టికెట్ ప్రైస్ 900 అంటున్నారు. 900 వద్దమ్మా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. 900 చక్కగా ఓటీటీలో చూసుకుందాం. ఓటీటీ 2 months వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి తొందర ఏముంది, పెద్ద ప్రమాదం ఏంటి. నాకు రిలీజ్ మూవీ వద్దు, కానీ నాకు ఏదైనా రిలీజ్ అయితే నాకు తీసుకుని వెళ్ళు. ఓకే. రిలీజ్ నెక్స్ట్ ఇంకే సినిమాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఎవరిదైనా బర్త్డే అయితే కదా రిలీజ్ చేస్తారు మాక్సిమం. ఈసారి నాకు రిలీజ్ ఉండకపోవచ్చు, పండగ సీజన్ ఉండదు. ఓకే, రిలీజ్కి వెళ్ళాలని ఉంది రిలీజ్ మూవీ కన్నా. ప్రిన్సీ, నువ్వెవరు కూతున్నానా? అమ్మ కూతులు అవు, డాడీ కూతులు, నాన్న కూతులు, అమ్మ కూతులు. డాడీ కూతులు కాదు, అమ్మ కూతులు. డాడీ కూతురువా? కాదు, అమ్మ కూతురు. నో నో, అమ్మ కూతురు కాదు, డాడీ కూతురా? అమ్మ కూతురు చెప్పు. అమ్మ కూతులు. జానీ, ఇటు చూడు, అందరు చూస్తున్నారు చూడు. జానీ ఈటింగ్ షుగర్. నో పాపా. టెల్లింగ్ లైస్. నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. చూడు, మన ఇద్దరు 1 2 3 చెప్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. మా పాపకి అసలు ఒక్క రైస్ మేము నేర్పించలేదు, ఒక్క నెంబర్స్ మేము నేర్పించలేదు. 5 2 అసలు ఏం నేర్పించలేదు అనమాట. అన్నీ కూడా ఈ కోకోమెలాను ఈ రైమ్స్ చూసి నేర్చుకుంది, అలా టీవీ చూసి నేర్చుకుంది. 10 నెంబర్స్ చెప్పేస్తుంది అలా చిలకలాగా, మా చిట్టి చిలక. రింగా రింగా, పాకెట్ పుల్ల, అస్స, ఆల్ ఫెల్ డౌన్. Wheels on the bus go round,
ఇంకా చెప్పాను కదా 2 గెస్ట్లు అని చెప్పేసి ఇంకా వాళ్ళే వచ్చేసారు. 2 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అనమాట. 3rd ఇయర్ చదువుతున్నారంట. ఇంకా 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుందంట. ఇంకా అలా మాట్లాడుతున్నాను అనమాట. ఏంటి హాస్టల్ గురించి ఇంకా అలాగా. ఇంకా టైం అయిపోతుంది అక్క, ఇంకా వెళ్ళిపోతాము హాస్టల్ కదా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్తే ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా మిగిలిన పాప్కార్న్ నేను తింటున్నాను నేను. ఇప్పుడైతే థమ్స్ అప్ తాగుతున్నాను. నాకు అదే నచ్చదు మమ్మీ, నీకు కావాలంటే మళ్ళీ వేసేస్తాను కదా. నాకు అసలు థమ్స్ అప్ అంటే అసలు నచ్చేది కాదనమాట. స్టార్టింగ్లో నేను స్లైస్ మజా అనుకుంటూ ఉండేదని. మా ఆయనేమో అవి ఎవరైనా తాగుతారా, అవేం తాగుతామని చెప్పి మెల్లిగా థమ్స్ అప్ అలవాటు చేస్తారనమాట. ఇప్పుడు నేను ఎలా ఎడిక్ట్ అయిపోయానంటే కొంచెం హెడ్ఏక్ వచ్చినా సరే ఏమొచ్చినా సరే థమ్స్ అప్ తాగాలి అని చెప్పేసి అనిపించేస్తుంది. ఒక బిర్యానీ ఉన్నా, ఒక ఫ్రైడ్ రైస్ తిన్నా, ఏం తిన్నా సరే, బయటకు వెళ్ళినా సరే దాని జ్యూస్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక థమ్స్ అప్ ఏమైనా సరే నాకు థమ్స్ అప్పే తాగాలనిపిస్తుంది అనమాట. ఇంకా అలా ఎడిక్ట్ అయిపోయాను. కానీ అస్సలు మంచిది కాదంట కదా. ఒకసారి ఏమైందంటే ఈసారి నుంచి థమ్స్ అప్ మానేసి ఇక్కడ నుంచి లిమ్కా తాగుదాం అని చెప్పేసి ఇద్దరం అనుకొని లిమ్కా బాటిల్ తెచ్చామన్నమాట. పద్ధతి దాన్ని అలా ఉంచి ఇద్దరం కూడా తాగలేదు. ఇంకా అలా పారేసామన్నమాట దాన్ని. అలా ఉంటుంది ఏంటో. కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకొచ్చేది మార్గశిర లక్షవారాలు అంటారు కదా. మార్గశిర మాసం రేపు లక్షవారం కదా, రేపు ఫస్ట్ థర్స్డే అనమాట. సో ఇంటి ముందు కొంచెం ద్వారబంధం అన్నీ కడిగేసి, అలాగో వెన్స్డే కాబట్టి కొంచెం ముగ్గు పెట్టేసి కొంచెం దేవుడి గది ఇంకా అలా క్లీన్ చేసేస్తానమాట. కూడా తెచ్చారనమాట రేపటి కోసం. ఇది మొన్న సాటర్డే ఇంకా కొంచెం ఉన్నాయి. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఫ్లవర్స్కి చాలా ఇబ్బంది అవుతుంటుంది. కంపల్సరీ బయటే కొనుక్కోవాలి. కానీ ఇంకా తెలిసిందే కదా, ఇంకా అపార్ట్మెంట్స్లో ఉంటే తెలిసిందే కదా, అద్దిల్లికి ఎక్కువ, ఓన్ హౌస్కి తక్కువ, అలా ఉంటుంది అనమాట అపార్ట్మెంట్ సంగతి. అంటే పేరుకి ఓన్ హౌసెస్ కానీ మనకు అంత ప్రైవసీ, అంత ఫ్రీడమ్ అవేం ఉండవన్నమాట. ఎందుకంటే అందరితో ఉంటాం కదా, ఇక్కడ అందరితో కలిసి ఉండాలి కదా. సో ఇప్పుడు మనకు నచ్చినట్టుగా పూల మొక్కలు వేసుకుందాం, ఇది వేసుకుందాం అనేసి అంటే ఇప్పుడు ఓన్ హౌస్ అయితే మనకు నచ్చినట్టు చేయొచ్చు. కానీ అపార్ట్మెంట్లో కొంచెం అలా కుదరదు అనమాట. కానీ ఏం చేస్తాం, కానీ తప్పదు. పూజకు సంబంధించిన సామాన్లన్నీ కూడా తోమేశాను అనమాట. ఇంకా నాకేమో అడ్డమైన గడ్డి మొత్తం తిన్నాను కదా, అన్నం తినాలని చెప్పి నాకు అసలు అనిపించట్లేదు. చపాతీ చేయలేదు, రైస్ పెట్టేశాను. మా ఆయన అన్నారు ఏదైనా పర్లేదు అనేసి అన్నారు. నాకు మరి చపాతీ చేసే ఇంట్రెస్ట్ పోయిందనమాట. సో రైస్ పెట్టేశాను. కానీ ఇప్పుడు నాకేం తినాలనిపించట్లేదు. చూస్తారు. పైగా ఈ మధ్య కొంచెం హెడేక్ కూడా ఉంటుంది ఎక్కువ. మేబీ స్పెట్స్ ఏమైనా వస్తాయేమో, నాకు చాలా భయం వేస్తుంది. చూస్తాను. ఇంక ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. గ్రీన్ మాప్ పెట్టేస్తున్నాను అనమాట ముగ్గు వేయడానికి అని చెప్పి. అండ్ అలాగే ద్వారబంధానికి పసుపు రాసి నార్మల్గా నాకు వచ్చే విధంగా గీతల్లాగా ముగ్గులు కూడా పెడతాను. చేత్తో వేయడం, ముగ్గు పిండితో వేయడం నాకు సరిగ్గా రాదనమాట. అదే చాక్ పీస్తో అయితే ఎలాంటి డిజైన్స్ అయినా వేసి పారేస్తాను. కానీ ఇలాగా వరిపిండితో అయితే మాత్రం నాకు ఇలా చేత్తో వేయడం నాకు సరిగ్గా రాదు. నాకు వచ్చేలాగా అలా సింపుల్గా పెట్టుకుంటుంటాను. నా ముగ్గు చూసి నవ్వుకోకండి, ఏదో నాకు వచ్చే విధంగా అలా సింపుల్గా పెట్టేశాను. ఇంకా అలాగే దేవుడి మూలు కూడా పెట్టేశాను అనమాట ముగ్గులు. ఇంకా వర్క్ అయితే అంతా అయిపోయింది. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము ఇంకా పడుకుని పోతున్నాము. ఇంకా అయిపోయి ఇంకా అన్ని పనులు కూడాను. సో కొత్తగా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ అండ్ గుడ్ నైట్ కూడా. బాయ్.